మంచి మంచి ముచ్చట్లు మస్తుగా ఉన్నాయి కానీ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టేనా? ఇంకెవరైనా మిగిలిర్రా? కడుమోలు సుత దమ్మున చేసుకోర్రుల్లా. చలో ఇక హెడ్లైన్స్ చూస్తే వార్తలకు పోదాం. పూరీలు చేసిండు సీఎం సారు, ఆర్డర్ వేసినందుకే మనవడు గారు. మహిళా రైతు బంపర్ ఆఫర్, వ్యవసాయం చేసే కొలువు ఇస్తుందట బ్రదర్. పలానా బీర్లే కాయ చేస్తురట అన్నలు, మన తానసలు చూస్తారా బ్రాండ్లు? చిల్లర చిక్కలతోని షోరూమ్ కు కూడేసిందే బైక్ కొంటందుకు. మందిని ముంచుతుర్రు అయ్యా కొడుకులు, దొరికించుకున్నారు విశాఖ పోలీసులు. మన ఊర్లో సర్పంచే పొద్దుగాల పోతే మాపటిలు పోతే పొద్దుగాల కలుస్తాడు. ఇక ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో అన్ని పనులు సగబెట్టాలి, ఆఫీసర్లతోని మీటింగ్లు నడపాలి, గడియ రికామ్ లేకుంటుంటాడు. ఎంపీలు సుతా అంతే. ఇక మంత్రులు అయితే కాళ్లకు బల్పాలు కట్టుకున్నట్టే ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని తిరుగుతూనే ఉంటారు. వీళ్ళే ఇంత బిజీలు ఉంటే ఇక రాష్ట్రాన్ని ఏలే సీఎం సారు ఇంకెట్లుంటాడు? ఇంటోళ్ళతోని ఎటన్నా పోదామన్నా గింత సందు సుత దొరకది. ఒకవేళ దొరికితే ఇగో గిట్లుంటది. పబ్లిక్ కోసం సచివాలయంలో కూకొని ఫైళ్ల మీద సంతకాలు పెట్టాల్సిన సీఎం సారు మనవని కోసం పూరీల కోల పట్టుకొని ఇంట్లో మూకుట్ల పూరీలు కాలుస్తున్నాడు. అగో గుండ్రంగా వస్తలేదని తాతనే పేర్లు పెడుతున్నాడు బుడ్డోడు. నువ్వు చేస్తేనే తింటా అని మనవడంటే సరే పా అని ఇట్లా వంటలకు దొలకొచ్చి పక్క గూకుండా పెట్టుకుని చిన్నోనికి కావాల్సినట్టు పూరీలు కాల్చి తినబెట్టిండట. కానీ ఇరాం లేకుండా పబ్లిక్ తిప్పలు అరుచుకున్నాడు. పడని పార్టీలోని ఇయ్యరమయ్యారా జోపిడిచిపెట్టే రేవంత్ రెడ్డి సారు ఇంట్లో మనవనికి పూరీలు చేసి పెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు గీర్కలు కొడుతుంది. ఖుద్దు సీఎం సారే పిట్టగూట్లకి ఇడిచిండు వీడియో. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు, రాష్ట్రానికి సీఎం అయినా మనవనికి తాతే అన్నట్టు. అబ్బా బోరు కొడుతుందా? తాగుదాం. అబ్బా శాతనైతే లేదా? అయితే తాగుదాం. పరీక్షలో ఫెయిల్ అయినవా? అయితే పక్క తాగాల్సిందేరా. మా పిల్ల నన్ను ఇడిసబెట్టిందిరా. లవ్ ఫెయిల్ అయిందా? తాగుకుంటే తప్పుల పడతాంరా. ఇగో ఇట్లనే ఉంటారు అన్నలంతా. మంచైనా షేడైనా ఏం జరిగినా సీదా మందు దుకాణాలకే కొడతారు బండ్లు. అగో అసొంటోళ్ళంతా ఏమేం గుంజుతురో ఎరిక చెప్పేదే గీ వార్త. ఇండియాలో ఇరాం లేకుండా పోతపోసే అన్నలు బగ్గ కాయిస్ చేస్తున్న బీర్లు ఏంటి అంటే బీరా 91 వైట్. చల్ మాతానకు గవ్వ ఏం లేవు, ఏమున్నా నాకౌట్ 5000 అంటారులే. కానీ సంగపోళ్ళు దేశం అంతా సర్వే చేస్తే ఈ బీర్కే ఓటేసిరట మందు మహారాజులు. హైదరాబాద్ తో పాటు పెద్ద పెద్ద పట్టణాలలో దొరుకుతుంది. అది సుత పబ్బులు తోపు బార్లనే. తాగుతానికి కమ్మగుండి బీర్ చాలు చేద్దాం అనుకునేటోళ్ళకు పండ్ల రసం తాగినట్టే అనిపిస్తుందట. అట్లని కిక్కిచ్చే ఆల్కహాల్ ఉండదేమో అనుకునేరు. 4.5% ఉంటుందట. ఇక రెండో ర్యాంకు కింగ్ ఫిషర్ అల్ట్రా బీర్ కొట్టేసింది. తాగుతంటే లైట్ గా స్మూత్ గా పోతుందని చెప్పిర్రట అన్నలు. మళ్ళా పొద్దుగాల నెత్తి నొప్పి గిట్ల ఏం ఉండదట. దీని వెనక మూడో జాగాలో కలకత్తాలో తయారయ్యే కాల్డేరా ఉన్నది. ఇది కడమ బీర్ల కంటే జనంత సేత్ తక్కువ ఉండే వరకు అందరు గుంజుతున్నారట. ఇక 4వ ర్యాంకులో గోవాలో దొరికే 8 ఫింగర్ ఎడ్డీ బీర్ ఉన్నది. దేశమంతటి నుంచి పోయే టూరిస్టులు ఈటికే ఎగబడుతున్నారట. అంత కమ్మగా ఉంటదట. మరి ఇక టాప్ 5వ జాగాలో ఉన్న బీర్ ఏందంటే కింగ్ ఫిషర్ ప్రీమియం. గదేనుల్లా కేఎఫ్ లైట్. తాగుతంటే లైట్ గానే ఉంటదట కానీ ఆకర్ల బుత్తంతా సేత్ దలుగుతుంది గంతే. ఇక ఇవుల్లా మన దేశంలో పోత పోస్టులు బగ్గ కాయిస్ చేసేటి. మరి గా సంగపోళ్ళు ఎవరిని అడిగిరో గాని పోయినామా ఏదో బీర్ తీసుకున్నామా గుద్దినమా అవతల పడ్డమా అన్నట్టే ఉంటది. ఈ బ్రాండ్లు గిన్లు చాలా తక్కువ మంది చూస్తారు. ఏ బ్రాండ్ అయితేంది తాగిందే లెక్క మనోళ్లకు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేందుకు బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కావాలను, టెలికాలర్లు కావాలను, ఆఫీస్ అసిస్టెంట్స్ కావాలను, డ్రైవర్లు కావాలను, హెల్పర్లు కావాలను, నటులు కావాలను, యాంకర్లు కావాలను, రిపోర్టర్లు కావాలను, వంట మనిషి కావాలను. హైదరాబాద్లో ఇంట్లో ఉండి వృద్ధులను చూసుకునేందుకు ఏ బాధరా బందీ లేని ఒంటరి మహిళ కావాలను. ఇగో ఇట్లా వాంటెడ్ కాలంలో జాబ్ల కోసం వెనుకలాడుతుర్రా? మీకోసమే గీ మేడం ఓ మంచి జాబ్ ఆఫర్ ఇస్తుందిల్లా. కానీ ఏం జాబు, డ్యూటీ ఏడ చేయాలనేదే అసలు పాయింట్. ఓయ్ ఫ్రెండ్స్, జాబ్ వేకెన్సీ రా బాబు. ఇన్నారుల్లో కొలువులు ఇస్తుందట అమ్మ. ఇంతకేం కొలువు ఏం పని చేయాలి అంటారేమో. అమ్మే చెప్తుంది ఇనుర్రిగా. టమాటా చెట్లు నాటడం, టమాటా చెట్లకు పురి కట్టడం, టమాటా కాయలు పెరగడం. అగనాట టమాటా తోటలో పని చేయాలి. అబ్బో గా పని మాతో నేడైతుంది అంటారేమో. సీదా కొలువులోకి తీసుకోరు, మొదలు ట్రైనింగ్ సూచిస్తారు. మళ్ళా ఫస్ట్ 1 నెల ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్ ఇస్తాం. ట్రైనింగ్ ఎందుకంటే ట్రైనింగ్ లేకుండా పనిలోకి దిగితే
టమాటా చెట్లకు నాటేటప్పుడు నడుములు ఇంచేస్తారు, టమాటా చెట్లకు పుర్రి కట్టేటప్పుడు కొమ్మలు ఇంచేస్తారు, టమాటకాయలు పెరిగేటప్పుడు పచ్చికాయలు పెరిగేస్తారు. అందుకే ట్రైనింగ్. కాదన్నట్టు ట్రైనింగ్ లేకుంటే మొలకలన్నీ ఇరిసిపాడేస్తారు. ఎట్లా నాటాలి, ఎట్లా పురి కట్టాలి, ఎసొంటి కాయలు కోయాలని చెప్తారట. ఓకే, మంచిగానే చేస్తున్నారు అనిపిస్తే జాబ్ వచ్చినట్టే. ఇక మరి జీతం ఎంత ఇస్తుండొచ్చు అంటారా? నెలకు 12,000 అండి. పనిచేసే టైమింగ్ 6 గంటల నుండి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు. పొద్దుగాల 6ంటికి గరం గరం చాయ్ పోతారు, పగటాల 12 గంటలకు చల్లటి కూల్ డ్రింక్ ఇస్తారట. ఆల్రెడీ కూలర్లో పెట్టుకొని నడిపిస్తున్నావు కదా, మళ్ళా కొత్తోళ్ళు ఎందుకమ్మా అని అడిగితే మా ఆయనతో మాట్లాడి బ్రతిమాలిన, మనమే ఎన్ని రోజులన్నీ చేద్దాము, కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇద్దామని. గది ముచ్చట. కొలువు లేక తిరుగుతున్న వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. అసొంటి కొత్తలకు ఛాన్స్ ఇద్దామని ఇంటి ఆయనతో చెప్తే ఓకే అన్నాడట. ఎమ్మటే ఇట్లా నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు పిలుస్తుంది అన్నట్టు. కామెంట్లలో వివరాలు పంపితే ఇంటర్వ్యూకి పిలిచి జాబ్ ఇచ్చుడే. ఇక కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అదిరిపోయింది కదా జాబ్ ఆఫరు. అమ్మది ఏ ఊరో ఏడుంటుందో గానీ కార్పొరేట్ కంపెనీల లెవెల్లో జాబ్ ఆఫర్ ఇచ్చుడుతో సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుంది వీడియో. ఏమో రేపు వ్యవసాయం చేస్తానికి చూస్తే ఇంటర్వ్యూలకు పోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఇప్పుడు ఇంట్లో కొడుకు పని పాట లేకుండా రోడ్లెంబట తిరుగుతున్నా, ఊకూకే లొల్లులు కొట్లాటలకు పోతున్నా, ఆడవిళ్లను షిడాయించిన, ప్యాకాట తాగి తిరుగుడు పెట్టినా ఇంట్లో నాయనకు తెలిస్తే ఈపు సాఫు చేసి ఇంట్లో ఊకోబెడతాడు. ఏ ఇంట్లోనైనా కొడుకు చెడిపోతుంటే చూసుకుంటూ ఉండలేరు కదా మరి. కానీ ఓ కొడుకు ఉద్ధరికం చేస్తా అంటే నాయన సుతచేత ఊడిండు. అసలు వాళ్ళిద్దరు కలిసి ఏం వెలుగబెట్టిర్రు అనేదే అసలు ముచ్చట. ఉత్తమ తండ్రి కొడుకు లాంటి ఇల్లే పోర్రి. ఆంధ్ర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కొలువులు పెట్టిస్తామని 27 మంది తానే 50 లక్షలు వసూలు చేసిర్రట. ఇక పైసలు ఇచ్చిన వాళ్ళు ఊకోరు కదా. ఏమాయమా కొలువులు అని అడుగుతుంటే రేపు మాప అనుకుంటే జరుపుకుంటూ పోతుర్రట. మందిని ముంచే బ్యాచ్ అని ఆలస్యంగా తెలుసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే 5 కేసుల్లో ఒక్కొక్క కేసులో 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 దండు వేసిందట కోర్టు. చేలు మాకు అన్యాయం చేస్తున్నారని పెద్ద కోర్టుకు పోయినట్టుల్లో మూతవర్లు. ఆడసుత కింది కోర్టు చెప్పింది కరెస్టే అని తీర్పచ్చే వరకు ఏమున్నది పరారయ్యారట. ఇక అప్పటి సంది వెనుకలాడుతూనే ఉన్నారట పోలీసులు. బుధారం దొరికించుకొని అరెస్ట్ చేసిర్రు. వీళ్ళకు శిక్ష ఒక్కటే కాదు, కేసులు కట్టకుండా వీళ్ళ ఆస్తులు కూడా మేము ఫ్రీజ్ చేస్తున్నాం, అటాచ్ చేస్తున్నాం. సో దట్ ఇక్కడ ముద్దాయిలకు అనేది మనము పనిష్మెంట్ కాకుండా ఇక్కడ విక్టిమ్స్ నష్టపోయే వారికి కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ వచ్చేటట్టు. గదన్నట్టు ఉత్త శిక్ష సీట్స్ పెడితే పైకం చదివించుకొని నిండా మునిగిన వాళ్ళకి న్యాయం ఎట్లయితుంది? అందుకే ఆస్తులు వేలమేసి వాళ్ళ పైకం వాళ్ళ గొప్ప చెప్తారు అన్నట్టు. సూపర్ కదా. కానీ కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన తండ్రి సుత కొడుకుతో కలిసి మందిని ముంచుడే గమ్మతుంది పోర్రి. మా బరాబర్ ఏదో ముచ్చట చెప్తాడట ఇనుర్రుల్లా. సాయంత్రం న్యూస్ మే ఆప్కా స్వాగత్ హై దోస్తో. ఎంత రొమాంటిక్ న్యూస్ అంటే ఇది. పరేషాన్ అయిపోయినా నేను అసలు. లిటరల్లీ ఢిల్లీలో 2 లవర్స్ వాళ్ళు లాంగ్ డ్రైవ్ పోదామని చెప్పి కార్లో పోతురంట. సరే మనం ఇద్దరమే ఉన్నాం కదా, మన ప్రేమ పేరిట్లో ఒక్కరైదామని చెప్పి ముద్దు పెట్టుకుంటూ షురు చేసిర్రు. వాళ్ళు ముద్దు పెట్టుకుంటే ఆమె ప్రపంచాన్ని మర్చిపోయింది, మనోళ్ళు స్టీరింగ్ మర్చిపోయిండు, కారు పోయి చెరువులో పడ్డది. వీళ్ళు ప్రేమలో మునిగారు, కారు చెరువులో మునిగింది. ఏందయ్యా ఇది? ఫ్లైఓవర్ మీద ఉన్నారు, లెట్స్ ఫ్లై అన్నారు. మతలబ్ కూర్చువి బాయ్. నీ అవ్వ దినాం కాలేజీకి బస్సులో పోతా అంటే మస్తు తిప్పలైతుంది. మా దోస్తు వాళ్ళందరూ బండ్లు వేసుకొని వస్తా అంటే నేనేమో బస్సులో పోతాన్నా. ఇజ్జత్ అనిపిస్తుంది మమ్మీ. డాడీతో చెప్పి ఓ బైక్ కొనియమను. ఇగో ఇట్లా పోరు పెడతా అంటారు పోరాళ్ళు. ఇక వాళ్ళ పోరు పడలేక అప్పో సప్పో చేసి ఇంత డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకొస్తే ఫుల్ ఖుషి అవుతుంటారు. అట్లనే ఓ గన్న సుత ఓ బండి కొన్నాడుల్లా. కానీ పైక మేడికెళ్ళి తెచ్చిండు, ఎట్లా కట్టిండు అనేదే పాయింట్. మొత్తం చిల్లర సిక్కలే, అన్ని సుత 10 రూపాయల బిల్లలే. సంచులలో తెచ్చి ఇట్లా షోరూమ్ లో గుమరిస్తున్నాడు అన్న. బండి కొనటానికే గీ చిల్లర సిక్కలతో వచ్చిండు. గీ 10 రూపాయలు ఏడ చెల్లుతున్నాయి, మేము తీసుకోం. అయినా ఎవరు లెక్క పెడతాడని కసిరించుకోకుండా నిమ్మలంగా అందరు కూకొని గంటల కమానం చెమట తీస్తే మొత్తం 1,10,000 ఉన్నట్టు తేలిందట. గా పైకం కట్టి బండి తీసుకున్నాడు అన్న. నల్గొండ జిల్లా వెలిమినేట్లు ఉండే అన్న పేరు రఘుపతి. ఇప్పటి సందో బండి కొనుక్కోవాలని కాయసి ఉండేనట. దానికోసం తాపకో 10 రూపాయల చొప్పున ఇట్లా సిక్కలన్నీ జమ చేసిండు. ఇక సరిపోతే అనుకున్నాక ఇట్లా షోరూమ్ బట్ట పట్టిండు అన్నట్టు. కానీ అందరు రూపాయి ఊడేసి బండ్లు కొనుక్కుంటే అన్న మాత్రం 10 రూపాయలు జమ చేసి బండి కొన్నాడు అన్నట్టు.
ఇప్పుడు కొత్తగా పెళ్ళైనోళ్ళు ఎంలాడకోయి మొక్కులు పెట్టుకొచ్చుకుంటారు. గుళ్ళు గోపురాలని తిరిగినాక అట్లా ఊటీకో కొడైకెనాల్కో పోతుంటారు. ఇక దానికోసం తాకతుంటే విమానం టికెట్లు బుక్ చేసుకుంటారు, లేదంటే రైలు టికెట్లో బస్సు టికెట్లో బుక్ చేసుకుంటారు. ఆ రోజు ఆ టైంకి పోయి ఎక్కిర్రంటే పోవాల్సిన కాడికి పోయి దిగుతారు. అయితే ఇప్పుడు ఏందంటారా, గసొంటి ఓ జంట ఏం చేసిందంటే మేము చెప్పుడు ఎందుకు కానీ మీరే చూడుర్రిగా. వారే వా, అర్రంతా తీరు పూలు రంగురంగుల బుగ్గలతోని ముద్దుగా సింగారిచ్చిర్రు పో. అట్లనిది ఇల్లు కాదుల్లో, రైల్లా. బల్లార్స నుంచి బొంబాయి పోతున్న రైలు ఇది. ఓ కొత్త జంట పెళ్ళైనాక మొదటిసారి పోతుర్రట. కొత్త గుండాలని ఇట్లా హనీమూన్ సూట్ లెక్క రైలు కూపెన్ డెకరేషన్ చేపిచ్చిర్రు అన్నట్టు. అట్లెట్లా చేపిచ్చిర్రు అంటారేమో, ప్రైవేట్ ఏజెన్సీకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు దబ్బ డెకరేషన్ చేసిర్రు. కొత్త జంటకు బాగా ఆయనతో వీడియో గురించి సోషల్ మీడియాలో పెడితే చెల్లు అది మీ ఇల్లు అనుకుంటురా లేకుంటే రైలు అనుకుంటురా, పబ్లిక్ ఆస్తులకి ఈ తిక్క పనులేంది, మీకు పర్మిషన్ ఇచ్చింది ఇవ్వడని ఓ టీటీని సస్పెండ్ చేసి పడేసింది రైళ్ల శాఖ. కానీ అంతగానం పూలతో సింగారించుకోవాలనిపిస్తే మీ ఇంట్లో మీ అర్రలు చేసుకొని ఉండే, గీ రైళ్ల చేసుడేంద్రా నాయన. పూర్రెకో బుద్ధి జీవోకో రుచి అంటే గీదే కావచ్చు పో. నీ గ్యాస్ చల్లగుండా బుక్ చేసి 6 దినాలు ఇంకా రాపాయే. ఓ వదినా, మీ ఇంట్లో ఎగస్ట్రా గ్యాస్ బండి ఉంటే ఇయ్యరాదు, మాది వచ్చినాక ఇత్తగాని. బువ్వ వండుతుంటే పురాగా అయిపోయింది. మాది సుత గింత అంతే ఉన్నట్టుంది వదినే, ఎర్రగొస్తుంది. మేం సుత బుక్ చేసినాం కానీ ఇంకా అచ్చిపాడైతే లేదు. ఇగో ఇట్లుంటుండే మొన్నటిదాకా గ్యాస్ సిలిండర్ల కోసం పాటలు. అట్లని రేట్ల ముచ్చట కాదుల్లో. बघू शकता तुम्ही किती म्हणजे ఓ కొడుకో, సొప్పబెల్లు కదా కొట్టుకొచ్చినట్టు ఊరుకొస్తున్నాయి పో గ్యాస్ బండలు. అగో అలల మీద ఉయ్యాలలు ఊకుంటా రువ్వడికి వస్తుంటే ఇటు ఇల్లు చూడుర్రి దొరికించుకొని మంచిగా ఎత్తుకొని పోతున్నారు. ఒక్కొక్కరు 2-3 పట్టుకపోయిర్రు. మహారాష్ట్రలో 6 దినాల సంది ఆనలు దంచుకుంటా ఆగమాగముంది అంతా. పాతాల గంగా నది వంగే వరకు ఓ తాన గౌడాన్ మొత్తం మునిగితే ఇట్లా వరదలు కొట్టుకొచ్చినాయట. ఊకుంటారా, ఎవ్వలకి ఎన్ని దొరుకుతాయని అందుకోబోతుంటే ఎవ్వలు ఎత్తుకోవద్దు. అలా గ్యాస్ ఉండేది తెలియదు, ఖాళీ అయ్యేది తెలియదు, పేలిపోతే పెద్ద పరిశాల పడతారు. ఎవరు ముట్టుకోకుర్రని కలెక్టర్ సార్ సాటింపేస్తే తీసుకుపోతూనే ఉన్నారు. ఆనలే కాదుల్లో, మహారాష్ట్రను భూకంపం సుత బుగులు పట్టిస్తుంది. హింగోలి, నాందేడ్, పర్బాని జిల్లాలో ఒకటే పారి భూమి ఊగుతుంటే బుగులతోని పబ్లిక్ అంతా బయటకు వచ్చిర్రట. ఇక అటు కేరళ వయనాడ్ల కాలం చేసిన వాళ్ళను ఇంకా సుత ఎనుకులాడుతూనే ఉన్నారు మట్టి దిబ్బల కింద. అటేమో గంతగనం మరుచుకుంటున్న ఆనలు ఇటు ముఖాన్నే వస్తలేవు. చల్లబడ్డట్టే అయిపోతుంది, ఎండ దంచుతుంది. గా ఆనలు ఇటెన్నడొస్తాయో, పంటలు పక్క ఎన్నడు నవ్వుతాయో పో. ఇక ఇవుల్లా ఎలాంటి గమ్మతి వార్తలు ఉంటాం. మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకురుల్లా.